ఒక ఆరుగురు కలిసి ఒక్క మనిషి మీదకి వస్తున్నారు. నిన్ను మేము నలుగురు కొట్టాలంటే చాలా ఈజీ. ఆరుగురు కాదు 66 మంది వచ్చినా జగనే సీఎం 2004లో ఏం నమ్మకం చేసినాయా? ఇచ్చిన హామీల్లో అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి ఎక్కడుంది? అభివృద్ధి ఏంటి? ఎవడైనా అభివృద్ధి అంటే కోవిడ్ టైంలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉంది. సింగిల్ గానే అవుతుంది, పందుల్లాగా రాదు. ఉచిత హామీలు ఇస్తే యుగాండా ఏదో శ్రీలంక అవుతాడు, అలాంటి శ్రీలంకను యుగాండా చేస్తున్నాడు చంద్రబాబు. ఏమయ్యా నువ్వు చేస్తే ఒక న్యాయం నేనేం చేస్తాడా? నీ కొడుకు కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నావు. మోదీ పిల్లాన్ని వెళ్ళలేదన్నావు, ఇవాళ మోదీ సంకనాకి నువ్వు పోయి ఎంతవరకు న్యాయం అయ్యా? నువ్వు మోదీ పిల్లాన్ని దాకలేదన్నావు, పిల్లాన్ని దాకలేడు. ఆయన ఏం చేస్తారు? ఈ అమ్మాయి ఏదో ఈ సిస్టాన్ని మేనేజ్ చేయడానికి పోయి కాళ్ళు పట్టుకున్నాడు. ఆ కాళ్ళు పట్టుకున్నా ఎవరికి భయపడేది లేదు. ఏమైనా ఈ లెజెండ్ గుర్తుపెట్టుకో, లెజెండ్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర లెజెండ్, దీంట్లో తిరగలేదు. ఇది సినిమా స్వామి, ఇది సినిమా. చంద్రబాబు జబర్దస్త్ కిట్ రాస్తాడు, సరేలో మాకు కిట్ రాసిస్తాడు. జబర్దస్త్ ఏం చేస్తాడు? వాడెవడు సుధీర్ గాడు ఒక 2, వాడెవడో గాలోడు. వాడికి ఒక సుధీర్ రాస్తే చప్పట్లు కొట్టడం, కింద వేయటం, అంతకు మించేయలేదు. 6 పార్టీలుగా 66 పార్టీలు వచ్చినా 2024 జగన్ సీఎం గుర్తుపెట్టుకో. ఇది 170 పాయింట్ కాదు, 130 పోతాడు సీఎం జగన్. 2005 నెలలో ప్రమాణ స్వీకారం నువ్వేమో ఇది గుర్తులేదు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 18 గెలుస్తులు. ఆయన జగన్ ఎంతమందితో పోటీ చేస్తాడో బూచేపల్లి శివప్రసాద్ అంతమందితో పోటీ చేస్తున్నాడు. పక్కా గెలుస్తులు. తోడే లేకపోయి జగన్ కాపాడుకుంటాం.